ఇది రాగి తోపకి కొబ్బరికాయ ముక్కల్ని బాగా ఎర్రగా వేపి రెడీ చేసుకుంటున్నాను. ఇది ఇంచుమించు ఒక సిమ్లో ఒక హాఫ్ అన్ అవర్ అలా వేయిస్తాను. వేయించేటప్పుడు బెల్లం పాకం చేసి రెడీ చేసుకున్నాను. అందులో లైట్గా వేస్తే అది కొంచెం బెల్లం దాన్ని పట్టి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు పెడుతున్నాను వెన్న, ఇందులో బాగా వస్తుంది. రాగి పంట తీపిది, బెల్లం పాకం బాగా ఉడుకుతుంది. రాగి పిండి నీళ్ళలో కలిపేసి కొంచెం ఉప్పు వేసి ఒక 1 అవర్ నానబెట్టాను. ఇక్కడ బెల్లం ఉడుకుతుంది. నెయ్యిలో వేయించిన కొబ్బరి ముక్కలు బెల్లం ఉడుకుతుంది. పిండి కలిపింది అందులో వేసి కలిపితే బాగుంటుంది. కలపడం ఇది బాగా దగ్గరకు అయిన వరకు ఇలా కలుపుతూ ఉండాలి. కొంచెం కొంచెం ఇలా అవుతున్నప్పుడు కొంచెం నెయ్యి వేయాలి. నెయ్యి ఎక్కువ వేస్తే బాగుంటుంది. ఈ టైంలో వేయించి ఉంచిన కొబ్బరి ముక్కలు వేస్తాను. వేయించి ఉంచిన కొబ్బరి ముక్కలు వేసి బాగా కలుపుతా. సోడి పిండి తాప రెడీ. ఇది మా ఆయనకి చాలా ఇష్టం. చిన్న చేతులప్పుడు పడితే కలపడానికని ఎప్పుడు అలా చేయను. అలా బాగా కలిపి రెడీ అయిపోతుంది. రౌండ్గా తయారు చేస్తే నెయ్యి అంతా బయటకు వచ్చే వరకు అలా కలపాలి. రెడీ అయిపోయింది. సూపర్గా ఉంటుంది తింటే. స్వీట్తో తినేస్తే చికెను మటను ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తినొచ్చు. వెజ్ అయితే వెజ్. తీపి తినొచ్చలేదు అనుకోండి, అది వేరే ఇంకా అది కూడా చేస్తాను. తీపి లేకుండా మామూలుగా రాగి ముద్ద తీగా ఉన్నది వేస్తే తీగా ఉన్నది తినొచ్చు. ఎవరికి ఎలా వేస్తే అలా ఇలా మనం కలుపుతూ ఉండే ఇంత కలిపేసి ఆ నెయ్యి అంతా బయటకు వచ్చే వరకు అలా కలిపితే, నెయ్యి అనేది మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు, మన చాయిస్. నేను ఇంచుమించు ఒక 1/4 కేజీకి ఎక్కువ వేసి ఉంటాను. ఇప్పటికీ చాలేదంటే మళ్ళీ వేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ డబ్బాలో నెయ్యి ఇక్కడ వరకు వేసాను. 1/4 కేజీ ఉంటుందో ఎంత ఉంటుందో నాకైతే కరెక్ట్గా తెలియదు. ముద్దు వస్తుంది.